నందిగామ గాంధీ బొమ్మ సెంటర్లో ఉన్న రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని అర్ధరాత్రి టీడీపీకి సంబంధించిన నేతలు కొంతమంది తొలగించారు. అయితే అధికార పార్టీ నేతలు అందడంతోటే పోలీసులు కానీ మున్సిపల్ సిబ్బంది కానీ ఈ తొలగింపుకి కారణమయ్యారంటే ఈరోజు వైఎస్ఆర్సీపీ నేతలు ఆందోళన బాటపట్టారు. మనతో పాటు నందిగామ మాజీ ఎమ్మెల్యే జగన్మోహన్ రావు ఉన్నారు. ఆయనతో మాట్లాడుతుంది. సార్, అంటే రాజశేఖర రెడ్డి విగ్రహ తొలగింపుకి తొలగించాలని గత కొంతకాలంగా టీడీపీ విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. అంటే మీరు ఇక వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పటికంచి కూడా కొనసాగిస్తుంది. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత తొలగింపుని పూర్తి చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఏం చెప్తారు? అంటే విగ్రహాలు తొలగిస్తే వైఎస్ఆర్సీపీ లేదా రాజశేఖర రెడ్డి ఇమేజ్ని ప్రజలను తొలగించే అవకాశం ఉంటుందా? అభివృద్ధి సంక్షేమం అంటేనే దానికి పర్యాయ పదం స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు, అదే బాటలో జగన్మోహన్ రెడ్డి గారు. విగ్రహాన్ని తొలగించే ప్రయత్నాలు చేస్తున్నారని మొదటి నుంచి మాకు తెలుసు. దానికి సంబంధించి హైకోర్టులో కూడా వీళ్ళు మున్సిపల్ అధికారులు లేకపోతే కౌన్సిల్ సభ్యులు విగ్రహం జోలికి వెళ్ళమని చెప్పారు. ఎందుకని? అది రెవెన్యూ పరిధిలో ఉంది, ఆర్ఎన్బి పరిధిలో కానీ మున్సిపాలిటీ పరిధిలో కానీ లేదు. మేము తొలగించమని చెప్పి ఇప్పుడు చేశారు. ఎందుకు చేశారు? ఎందుకు తొలగించారు? రాజశేఖర రెడ్డి గారన్నా జగన్మోహన్ రెడ్డి గారన్నా భయం. ఆ భయంతో ఒక ఉన్మాదం వాళ్ళకి. రేపేంటి పరిస్థితి? మనం ప్రజల్ని మోసం చేసి వచ్చాం. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు చేశాడు. పరిపాలనని పార్టీలకి రాజకీయాలకి అతీతంగా ప్రజలందరి దగ్గరికి తీసుకొచ్చాడు. ఈవేళ మనం మోసం చేసి వచ్చాం. మనం చేయలేం కాబట్టి ఏమైంది? ఇప్పుడు ఈ కోపం ఎవరి మీద చూపించాలా? ఈ ఉన్మాదాన్ని ఎవరి మీద చూపించాలి? ఉన్మాదస్తులు అయిపోయారు. కాబట్టి ఆ ఉన్మాదాన్ని రాజశేఖర రెడ్డి గారి మీదకి, జగన్మోహన్ రెడ్డి గారి మీదకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద చూపిస్తున్నారు. ఉన్మాద రాజకీయాలని, ఉన్మాద పరిపాలన. దీనికి మచ్చుతునక ఇది. మీరు చెప్పింది చేయండి, మీరేం చెప్పారో చేయండి. అది మానేసి ఈ నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగిన అభివృద్ధిని ఆపడానికి ఇక్కడ లోకల్గా, అలాగే ఈ రాష్ట్రంలో రైతులకు సంబంధించి కానీ, పరిపాలనకు సంబంధించి కానీ, దేనికైనా సరే ప్రజల దగ్గరికి ప్రభుత్వాన్ని తీసుకొచ్చినటువంటి ఏకైక నాయకుడు ఈ దేశంలోనే ఎవరున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారే. అవి కనపడకూడదు. సెక్రటరేట్ వ్యవస్థ కావచ్చు, సచివాలయ వ్యవస్థ కావచ్చు, ఆర్బీకేలు కావచ్చు, హెల్త్ సెంటర్స్ కావచ్చు, ఏదైనా సరే కనపడకూడదు. కాబట్టి ఏం చేయాలి? అది కనపడకుండా ఉండాలంటే జగన్మోహన్ రెడ్డి గారు అంటే భయం. కాబట్టి అది ఏమైంది? చివరికి అది ఉన్మాదం అయిపోయింది. వాళ్ళకి ఉన్మాదం అయ్యి అది కనపడకూడదు. కాబట్టి ఆ మచ్చుతును కనపడదు. కాబట్టి ఈ ఉన్మాద రాజకీయాల్ని, ఈ ఉన్మాద పరిపాలనని చేస్తున్నారు. ఈ ఉన్మాదానికి తగిన ప్రతిఫలం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఇంతకు తప్ప మరేదీ లేదు. భయం. జగన్మోహన్ రెడ్డి గారంటే భయం, రాజశేఖర రెడ్డి గారంటే భయం. ప్రజలను మోసం చేసి వచ్చాయని భయం. ఏమీ చేయలేకపోతున్నారు. కాబట్టి ఏం చేయాలి? మరిగా ఎవరన్నా ఏమని అనుకుంటారేమో అనేది కూడా లేదు ఆలోచన, ఆ విజ్ఞత లేదు. ఈ పరిపాలన ఎలాంటిదంటే అసలే కోతి, అది కళ్ళు తాగింది, దానికి దెయ్యం పట్టింది, నిప్పు తొక్కింది, తోక తగింది, కళ్ళల్లో కారం పడింది. అప్పుడు ఏం చేస్తుంది కోతి? ఎట్లా ప్రవర్తిస్తుంది? ఇదే ఈ పరిపాలన. అదే పూర్తిగా ఉగ్ర ఉన్మాద పరిపాలన, ఉన్మాద రాజకీయాలు. అదేమంటే ఏం మాట్లాడతారు తెలుసా? రెడ్ బుక్ రాజ్యాంగం అంటారు. భారతదేశంలో ఉన్న ప్రతిభావంతులు, స్వతంత్ర సమరయోధులు అందరూ కలిసి రాజ్యాంగాన్ని రాయమని చెప్పి అంబేద్కర్ గారికి ఇస్తే, ఆ రాజ్యాంగాన్ని మనం అందరం ఆచరిస్తుంటే, కాకి పిల్ల కాకి ముద్దు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ అబ్బాయికి ఇచ్చాడు ఒక రాజ్యాంగం రాయమని, రెడ్ బుక్ రాజ్యాంగం. ఆ రెడ్ బుక్ రాజ్యాంగంలో ఏమవుతుంది? ఉన్మాద పరిపాలన ఉంటుంది, ఉన్మాద రాజ్యాంగం. ఇది పరిపాలన అట్లా ఉంది, రాజకీయాలు కూడా అట్లే ఉన్నాయి. ఆయన వాళ్ళ అబ్బాయిని ఆ స్థాయిలో ఊహించుకుంటున్నాడు. అందుకనే ఈ స్థాయికి దిగజారిని రాజకీయాలు. మోసం గ్యారంటీ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించారు. అంటే చంద్రబాబు షూరిటీ మోసం గ్యారంటీ. దాంట్లో చేసిన సవాల్ ఏదైతే ఉందో, అభివృద్ధి మీద చర్చకి రండి అంటే ఇప్పుడు వచ్చి ఎమ్మెల్యే స్పందించలేదు, ఇక్కడ ఉన్న టీడీపీ నాయకులు స్పందించలేదు. కానీ రాత్రి విగ్రహాలు కోల్చడానికి మాత్రం ముందుకొస్తున్న పరిస్థితి. అవసరమైతే పోలీసులను పెట్టి మొత్తం ప్రజల గొంతుకుల్ని నొక్కే ప్రయత్నం కూడా చేస్తున్నట్టు కనిపిస్తుంది. ఏం చెప్తారు? 100% నేను మీకు చెప్తుంది అదే. అభివృద్ధి మీద, సంక్షేమం మీద, దేని మీదైనా మేము రెడీ. కక్షపూరిత రాజకీయాలు మేము చేసామని మీరు అనుకుంటే రెడీ, మేము వస్తాం, చర్చకు వస్తాం. ఇళ్ల స్థలాల కోసం మట్టి తీసుకొస్తే మీరేం చేశారు? నైట్ ముసుగులు వేసి వెళ్ళారు. అక్కడ మొన్న ఏమైంది? మీ పరిపాలనలో, మీ దాంట్లో ఆ డ్రైవర్ చనిపోయాడు. పుట్టు చప్పుడు కాకుండా చేశారు. అంటే మట్టి రక్తంతో కూడుకున్నటువంటి మట్టి. మమ్మల్ని ఏమన్నారు? వసూలు బ్రదర్స్ అన్నారు, 300 కోట్లు అన్నారు. మీరు ప్రభుత్వంలో ఉన్నారు కదా, తేల్చండి, తేల్చి చేయండి. మీరు
చంద్రబాబు నాయుడు గారి సంపద సృష్టిని ఏమన్నాడో అదే చేస్తున్నారు మీరు. మందు మీద, మట్టి మీద, ఇసుక మీద, ట్రాన్స్ఫర్స్ మీద, రికమెండేషన్స్ మీద సంపద సృష్టిస్తున్నారు. ఊళ్ళో మందు షాపు లేకుండా చేశాం, షాపులన్నీ ఊళ్ళోకి తీసుకొచ్చారు. కాబట్టి మీ సంపద సృష్టి అంతా మీకు సంబంధించింది. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మీరు చేయలేరు కాబట్టి, ఆ అభివృద్ధి మీరు చేయలేరు కాబట్టి ఉన్మాదంతో ఉన్నారు. ఉన్మాదంతో ఉండి చేస్తున్నారు. ఎప్పుడైనా చర్చకు సిద్ధమే, ఎవరితోటైనా సరే. నందిగామకి ఏం చేసాం ఏంటి అనేది ఎప్పుడు సిద్ధమే. రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని తొలగించారు. దీని మీద మళ్ళీ న్యాయపోరానికి వెళ్ళదు. ఎందుకంటే హైకోర్టులో ఆల్రెడీ ఈ కేసు నడుస్తుందని చెప్తున్నారు. సుప్రీంకోర్టులో కూడా దీనికి అనుకూలంగా తీర్పు వచ్చిన నేపథ్యం కూడా కనిపిస్తుంది. దీని మీద మళ్ళీ ఏమైనా న్యాయపోరానికి వెళ్ళబోతున్నారా? తొలగించిన విగ్రహం ప్లేస్లో మళ్ళీ విగ్రహాన్ని ఏమైనా నెలకొల్బోతున్నారా? ఖచ్చితంగా దీన్ని హైకోర్టు ద్వారా మళ్ళా మేము పోరాటం చేస్తాం. ఆల్రెడీ మా న్యాయవాదులు అదే పని మీద ఉన్నారు. ఎందుకంటే 10 రోజుల క్రితమే దీని మీద హైకోర్టుకి వాళ్ళు చెప్పిందేంటి, స్టాండింగ్ కౌన్సిల్ చెప్పిందేంటి, రాజశేఖర రెడ్డి గారి విగ్రహం జోలికి వెళ్ళామని క్లియర్గా చెప్పారు. చెప్పిన తర్వాత వాళ్ళు చేశారు. రాత్రి మా సర్పంచ్ గారు నైట్ టైం వస్తుంటే వాళ్ళు చూసి ఫోటోలు తీస్తుంటే లేడీ అని కూడా చూడకుండా ఫోన్లు లాక్కుని తొలగించారు. ఏం చెప్పారు? మేము తీర్మానం చేసాం, మేము చట్టపరంగానే చేస్తామని చెప్పారు. సో హైకోర్టుకి ఎందుకు చెప్పారు మీరు? మేము తొలగించమని ఎందుకు చెప్పారు? ఇప్పుడు ఆ తీర్మానం మీదే కదా మేము ఆపాం, ఆ తీర్మానం మీదే కదా మేము హైకోర్టుకి వెళ్ళాం, హైకోర్టు డైరెక్షన్స్ చెప్పాం, సుప్రీంకోర్టు కూడా చెప్పింది కదా, ఇంతకుముందున్న విగ్రహాలను తొలగించొద్దని చెప్పింది కదా, దాని మీద డైరెక్షన్స్ ఉన్నాయి కదా. అయినా సరే మీరు చట్టపరమైనది అయితే పగటిపూట అందరి సమక్షంలో చేసేవాళ్ళు. మీరు అర్ధరాత్రి ఎందుకు చేశారు? అర్ధరాత్రి దొంగతనంగా చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది మీకు? ఎందుకంటే మీరు ఏం చేస్తున్నారు? అనధికారికంగా చట్టానికి వ్యతిరేకంగా అక్కసుతోటి రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని రాజకీయ కక్షతోటి ఉన్మాద చర్యగా చేశారు మీరు. దీనికి ఖచ్చితంగా న్యాయ పోరాటం ఉంటుంది. ఎవరైతే చెప్పారో మున్సిపాలిటీ అధికారులు ఖచ్చితంగా దీనికి మూల్యం చెల్లించాల్సిందే. దీనికి సంబంధించిన బాధ్యులందరినీ దీంట్లో బాధ్యులుగా చేస్తాం. ఖచ్చితంగా న్యాయ పోరాటం ఖచ్చితంగా చేస్తాం. విగ్రహం మళ్ళీ తేదీ ఏమైనా ప్రకటిస్తారా? ఎందుకంటే ఇప్పటికే విగ్రహాలు కోల్చడం అనేది రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని చోట్ల ఇది కామన్గా జరిగింది. నందిగామలో మళ్ళీ ఇప్పుడు మొదలైన పరిస్థితి. ఇప్పుడు దీనికి ఏమైనా డేట్ ఏమైనా ఫిక్స్ చేయబోతున్నారు? దీని మీద పోరాటం చేస్తాం, కార్యాచరణ చేస్తాం. మళ్ళా నెలకొల్పే విధంగా ఏం చేయాలో దానికి తగినటువంటి చర్యలన్నీ చేస్తాం. ఈవేళ రాత్రి జరిగింది కాబట్టి ఈవేళ నిరసన తెలియజేసాం. దీని మీద కార్యాచరణ మొత్తం కాన్స్టిట్యున్సీ అంతా కూర్చొని, జిల్లా అంతా కూర్చొని దీనికి ఏం చేయాలో చేస్తాం. ఖచ్చితంగా అయితే మేము విగ్రహాన్ని మళ్ళా నిలబెడతాం. థ్యాంక్ యూ సార్. ఇది చెప్తున్నారు. రాష్ట్రంలో దుష్టపాలన, ఉన్మాద పాలన కొనసాగుతుంది. రాజశేఖర రెడ్డికి విగ్రహాలని తొలగించడం ద్వారా ఏదో సాధిస్తామంటే అది సాధ్యం కాదు. ప్రజల్లో రాజశేఖర రెడ్డి గారు వేసిన ముద్ర కానీ, జగన్మోహన్ రెడ్డి గారు వేసిన ముద్ర కానీ తొలగించడం సాధ్యం కాదని చెప్తున్నారు. విగ్రహాన్ని ఎక్కడైతే కూల్చారో అక్కడే మళ్ళీ తిరిగి నిర్మిస్తామని చెప్తున్నారు. అదేవిధంగా విగ్రహాన్ని కూల్చిన దాని మీద న్యాయ పోరాటానికి వెళ్తామంటూ కూడా జగన్మోహన్ రావు చెప్తున్న పరిస్థితే కనిపిస్తుంది. కెమెరా పర్సన్ శివతో కలిసి సురేంద్ర, సాక్షి టీవీ, నందిగామ నుంచి.